పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ నాగపూర్ అధినేత, ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ అధినేత మోహన్ భగవత్ మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చను లేవనెత్తా ఉన్నాయి. ఆ చర్చ యొక్క సారాంశం ఏంటంటే, మోహన్ భగవత్ సందర్భంలో మాట్లాడుతూ 75 సంవత్సరాలు దాటిన వాళ్ళంతా రాజకీయ పదవులకి లేకపోతే విరమణ చేయాలి, తప్పుకోవాలనే అర్థం వచ్చేలాగా మాట్లాడారు. పదవుల నుంచి పదవి విరమణ చేయాలనేది సారాంశం. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేటప్పుడు కూడా 60 ఏళ్ళు కాదు 58 ఏళ్ళు అని చెప్తా ఉన్నాం. వీళ్ళేదో మళ్ళీ 62 ఏళ్ళు చేశారు. 58 ఏళ్ళకి వాళ్ళు ఆరోగ్యం సహకరిస్తే సరే, సహజంగా వాళ్ళు సహజంగా అన్ని సంవత్సరాలు పనిచేస్తున్నారు కాబట్టి చూపు తగ్గుతుంది, అనేక రకాల ఆరోగ్య రుగ్మతలు వస్తూ ఉంటాయి. ఆరోగ్యం ఉంటే సంతోషమే, అంత ఫుల్ టైం చేయలేరు 60 ఏళ్ళు దాటిన తర్వాత. మరి 75 ఏళ్ళు అంటే వీళ్ళు ఏమైనా దైవకుమార్ లేసుక్రీస్తురా, లాలా జీసస్ క్రైస్ట్లా 1000 ఏళ్ళు బతికిన ఉండటానికి. సహజంగానే 35 ఏళ్ళు దాటిన తర్వాత స్పెట్స్ వస్తాయి. స్పెట్స్ వస్తుందండి. 35 ఏళ్ళు దాటిన తర్వాత కళ్ళజోడు వస్తుంది. అది దూరపు చూపు 35 ఏళ్ళ సంబంధించి వస్తుంది. అంటే దూరపు చూపు దగ్గర చూపు ఎప్పుడైనా రావచ్చు కళ్ళజోడు. 35 ఏళ్ళు దాటిన తర్వాత దగ్గర చూపు కూడా తేడా వస్తుంది. చదివే అక్షరాలకు సంబంధించి చూచే వస్తువులు కూడా చిన్న చిన్నవి ఉంటే కష్టం ఉంటుంది. దాని తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత సహజంగానే క్యాటరాక్ట్ ఆపరేషన్ జనం నీడ్గా చేయించుకోవాలి. కొంచెం 5 ఏళ్ళు 10 ఏళ్ళు వాళ్ళ పోషకాహార ఆరోగ్య సూత్రాలు మరింత పాటించి హెల్దీగా ఉండి వాళ్ళ జెనెటికల్గా హెల్దీ జీన్స్ ఉంటే వాళ్ళకి ఇంకో ఎక్కువ ఉపయోగం జరగవచ్చు. సో ఏది అయినప్పటికీ కూడా ఆరోగ్యరీత్యా చూసినా ఏ రీత్యా చూసినా కూడా ఇది అమలు చేయాలనేది ఈ సందర్భంగా కోరుకుంటాను. కొన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి 2 టర్మ్స్కి 3 టర్మ్స్కి ఎక్కువ ఆ పదవి చేయడానికి అవకాశం లేదు. అది రాష్ట్ర అధ్యక్షుడి పదవైనా, రాష్ట్ర కార్యదర్శి పదవైనా, మంత్రి పదవైనా, ఎమ్మెల్యే అయినా కొన్ని రాజకీయ పార్టీలు పెడతా ఉన్నాయి 2 నుంచి 3 సార్లు. ఆడి దైవం సంబూతుడైనట్టుగా, ఆయన యేసుక్రీస్తు అయినట్టుగా, ఆయన అల్లా అయినట్టుగా, ఆయన శ్రీకృష్ణ పరమాత్మ, ఆయన శ్రీరాముడు అయినట్టుగా ఆడు యంగెస్ట్ ఏజ్ నుంచి రిటైర్డ్ అయిన దాకా 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఆడే పోటీ చేయాలి, వాళ్ళ కుటుంబమే పోటీ చేయాలి. ఇదే ప్రజాస్వామ్యం అండి. వారసత్వ రాజకీయాలు తప్ప మరొకటి కాదు. అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాత, బ్యూరోక్రటిక్ విధానాలు ఈ దేశాన్ని వెనకబడతనానికి ప్రధానమైనటువంటి కారణంగా కనపడుతున్నాయి. సరే, మంచి వచ్చాడు 75 సంవత్సరాలు అంటే నరేంద్ర మోడీ గారికి 2025 నాటికి 2026 లోపు 75 ఏళ్ళు వస్తాయని రిలీవ్ అవుతున్నారు. సరే, దేశ ప్రజలు కోరుకుంటున్నారు కాబట్టి ప్రత్యేక పరిస్థితుల్లో ఆయన అజంప్షన్ ఇవ్వచ్చు. కానీ అది ఇప్పటికిప్పుడు సాధ్యం అవ్వకపోతే భవిష్యత్తులో కూడా 75 ఏళ్ళు దాటిన వాళ్ళు రిలీవ్ కావాలనేది ప్రధానంగా ఉండాలి. ముఖ్యంగా రాజకీయ పార్టీలో పదవుల్లో వాళ్ళ పార్టీలో వాళ్ళు ఎడన సావనేలే, కానీ పదవుల్లో ముఖ్యంగా ప్రజాప్రతినిధుల పదవులకు సంబంధించి భవిష్యత్ తరాలు ఏదో చాదగాని వాళ్ళలాగా, వాళ్ళు ఏదో సమాధులు కాదన్నట్టుగా, ముసలోళ్ళు, నడవలేని వాళ్ళు, కాళ్ళు దాచినటువంటి వాళ్ళు నేను చావాలని నేను ముసలోళ్ళు కోరుకోను. సీనియర్ సిటిజన్స్ అంతా బాగుండాలి. వాళ్ళు ఈ దేశంలో సంపద సృష్టిలో వ్యవసాయ రంగమో, పారిశ్రామిక రంగం ఏదో రంగంలో పనిచేసి ఉంటారు. నేను వాళ్ళని గౌరవిస్తున్నాను. సీనియర్ సిటిజన్స్ అంటే నాకు వ్యక్తిగతంగా గౌరవం. సో నేను అబ్జెక్షన్స్ అలా పదవి గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి కూడా 60 ఏళ్ళకి రిటైర్డ్ అవుతున్నారు కదా, మరి రాజకీయ పదవులకు సంబంధించి ఎందుకు రిటైర్మెంట్ లేదు, పదవి విరమణ లేదు అనేది ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను. సో రేపు చచ్చేవాడు కూడా ఇవాళ దాకా పదవి కోరుతా ఉన్నాడు. చచ్చిపోతే వాడు 10 రోజులు చచ్చిపోతే వాళ్ళు వారసులకు రావాలి. ఇది కథ భారతదేశ రాజకీయాలు. ఇది బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, అండ్ ద పీపుల్. ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకుని తాము నడుపుకునేదే ప్రజాస్వామ్యం కదా. సో ఎటువైపు పోతా ఉన్నాం మనం, ఎటువైపు ముందుకెళ్తాను అన్నది తెలియజేసుకున్నాను. పెద్దల మిత్రులారా, మనం చూస్తూ ఉన్నాం చాలామంది అంటే అనుభవం ఎక్కువ ఉంటే ఎక్కువ మాట్లాడగలుగుతారు అనేది. సో ఇది మనకి కనపడతా ఉంది. 70 ఏళ్ళు 75 ఏళ్ళు సరిపోతుంది. 75 ఏళ్ళు అనేది కరెక్టే అన్నాడు మోహన్ భగవత్. సరే, ఆయనకి మాకు సైద్ధాంతికంగా డిఫరెన్సెస్ ఉన్న అభిప్రాయాల్లో. సో 75 ఏళ్ళు అనేది కరెక్టే. ఎక్కువ వయసు ఉంటే వాళ్ళు ఎక్కువ అనుభవం వస్తుంటే ఏ అనుభవం, దేనికి అనుభవం? దేశానికి సంబంధించిన అంశాలు ముఖ్యంగా చాలామంది ఒక్కొక్క మంత్రి దగ్గర, ఒక్కొక్క ఎమ్మెల్యే దగ్గర, ఒక ఎంపీ దగ్గర సివిల్ సర్వీసెస్ స్థాయి అధికారులు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. ఇవాళ రేపు బ్యూరోక్రాట్స్ అధికారులు వాళ్ళే రాసి పెడతారు. ఈ వెనకటి రోజులు భారతదేశం వెనకబడి ఉన్నప్పుడు సరే దేశ ప్రజల నృత్యం తీసుకున్నారు. వయసు ఎక్కువ ఉంది కాబట్టి అనుభవం అంటే ఇవాళ రేపు గ్రూప్ 1 లేకపోతే రిటైర్డ్ కలెక్టర్లు, రిటైర్డ్ ఆర్డీఓలు, రిటైర్డ్ ఎంఆర్ఓలు, రిటైర్డ్ గ్రూప్ 1 ఆఫీసర్లు వచ్చి ఉద్యోగాలు రాజకీయాల్లో రాణిస్తుంటే వాళ్ళు తెలియకుండా ఎలా ఉంటుంది 60, 75 అంటున్నారు కదా. అందుకోసం కాళ్ళు దాచినప్పుడు కూడా అనుభవం ఉపయోగపడుతుంది అనేది గతంలో అయితే సందర్భాల్లో ఉంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. విద్యా, విజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చింది. మనకు ప్రధానమైన అంశాలు దౌత్య సంబంధాలు ప్రధానమైనది, దేశ రక్షణ ప్రధానమైనది, అదేవిధంగా జల వివాదాలకు సంబంధించి ప్రధానమైనది. అది యంగెస్టర్స్ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారు. 25 ఏళ్ళ ఎమ్మెల్యేలు, 30 ఏళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్పేస్తూ ఉన్నారు.
సంబంధించినటువంటి వాళ్ళు టైం ఉంటుంది వాళ్ళు కలవడానికి. సంబంధించిన సాగునీటి అయితే సాగునీటి రంగం ఎక్స్పర్ట్స్, లేకపోతే విదేశీయంగా వ్యవహారాలకు సంబంధించి దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్, లేకపోతే ఏదైతే ఉన్నారో చాలామంది అధికారులు దాని మీద నిష్ణాతులైన అధికారులు రిటైర్మెంట్ అయిన వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. 60 ఏళ్ళకి రిటైర్డ్ అవుతున్నారు కదా, వాళ్ళని పెట్టుకొని ఆ విధంగా సమస్యను తీసుకొని పేపర్ రాసినప్పుడు పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చి పేపర్లోనూ చూసి చదవచ్చు. అనుభవం పేరుతోని రేపు చచ్చేవాడి దాకా కుటుంబ పాలన, కాళ్ళు వాడి చెవులు వినపడవు, కళ్ళు కనపడవు, నిర్ణయాలు తీసుకోలేడు. ఆ పేరుతో 75 ఏళ్ళు దాటిన తర్వాత సరే రెస్ట్ తీసుకోండి, మీ సేవలు ఇంకా ప్రైవేట్ రంగంలో ఉండి పనిచేయండి, లేదా పొలిటికల్ పార్టీగా ఉండి అందులో సేవలు అందించండి. ఖచ్చితంగా పదవిలో ఉండే ప్రజాప్రతినిధిగా ఉండే లేకపోతే కేబినెట్ మంత్రి పదవిలో ఉండే మీ సేవ చేస్తూ ఉంటే కాదు. మీరు నిజంగా దేశభక్తులు అయితే 75 ఏళ్ళు దాటిన తర్వాత మీ అంతటి మీద స్వచ్ఛందంగా పదవి విరమణ చేసుకొని ఖచ్చితంగా దేశ భవన నిర్మాణంలో తోడ్పడండి. ఆ విధంగా ముందుకెళ్ళాలని తెలియజేసుకుంటున్నాను పెద్దల మిత్రులు. అదే అల్టిమేట్ తప్ప మరొకటి కాదు. ఇది ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులోనే 75 ఏళ్ళు దాటినటువంటి వాడు, గతంలో ఇద్దరు పిల్లలు మించి ఉంటే ప్రజాప్రతినిధి పోటీ చేద్దానికి 75 ఏళ్ళు దాటిన వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తులో వైపుగా ఉండాలి. సో దేశం అలాంటి నాయకులను తయారు చేసుకుంటూ అవసరం ఉంది. సో దేశభక్తులను తయారు చేసుకున్నప్పుడు వాళ్ళ నుంచే పుట్టుకొస్తారు. ఆ విధంగా లీడర్ లేడు అంటే మహాత్మా గాంధీ ఉన్నాడు, దేశాన్ని స్వతంత్రం తీసుకొచ్చాడు, ఆయన చనిపోయాడు, బాధే కాదంట్ల. మహాత్మా గాంధీ తుపాకీ తూటాలు చనిపోవడం బాధే కాదంట్ల. కానీ మహాత్మా గాంధీ స్వతంత్రం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ చనిపోయినా కూడా దేశం జీర్ణించుకుంది, కొద్ది కష్టమైన జీర్ణించుకుంది, తర్వాత నడిపించుకునే ప్రయత్నం చేశాం. నెహ్రూ పెద్ద మనగాడు లేడు, నెహ్రూ తరం అయిపోయిన తర్వాత ఇందిరాగాంధీ వచ్చింది. ఇందిరాగాంధీ మనగాడు లేడు, తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్, పివి నరసింహరావు, లేకపోతే నరేంద్ర మోడీ, వాజ్పేయి లాంటి మహామహులు వచ్చారు. రాజీవ్ గాంధీ వచ్చాడు, రాజీవ్ గాంధీ కూడా వచ్చారు, రాహుల్ గాంధీ నాన్నగారు. సో వాళ్ళు కూడా వాళ్ళ పద్ధతుల్లో ఈ దేశ అభివృద్ధికి బాటలు వేసారు. ఆ విధంగా ముందుకు పోయినట్టు పరిస్థితి మనం చూస్తున్నాం. ఆయన లేకపోతే ఇల్లే గడవదు, ఆయన లేకపోతే దేశం నడవదు అనేది కథా కార్యక్రమాలు ఈ దేశం యొక్క నాయకత్వం లేమిని, దేశం యొక్క వెనకబాటుతనాన్ని, దేశం యొక్క అమాయకత్వాన్ని తెలియజేస్తే తప్ప అది ఇంటెలిజెన్స్ అనుకోదు, తెలివిగల తత్వం అనుకోదు. బికాసం ఆయన లేకపోతే నడవదు అనేటువంటి కథా కార్యక్రమం, 75 ఏళ్ళు నిండినటువంటి లీడర్ లేకపోతే దేశం నడుపుకునే కార్యక్రమాలు వెనకటి మాట, పాత సామెతలు, పాత చింతకాయ పచ్చడి తెస్తే మరొకటి కాదు. భవిష్యత్తుకు సంబంధించి నవనిర్మాణం చేసుకోవాలి, కొత్త నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. దేశానికి సంబంధించి ఇవాళ రేపు చాలామంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో సోషల్ వర్కర్స్ ఉన్నారు, దేశానికి నిబద్ధతతో పనిచేసే వాళ్ళు ఉన్నారు, దేశం అంటే పడిచచ్చిపోయే వాళ్ళు ఉన్నారు, దేశం కోసం సర్వం త్యాగం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ప్రజాప్రతినిధులు అయినప్పుడు ఈ సమస్యలు రావు. సో ఇవాళ రేపు అధికారులు ఉంటారు, ఒక ఎంపీకి అనేక మంది అధికారులు ఉంటారు, ఒక ఎమ్మెల్యేకి అనేక మంది ఉద్యోగులు ఉంటారు స్టాఫ్గా. వాళ్ళంతా గ్యాదర్ చేసి చాలామంది ఎక్స్పర్ట్స్ని పెట్టుకోండి, గ్యాదర్ చేసి ఇచ్చేయగలరు. 75 ఏళ్ళు దాటి 90 ఏళ్ళు 95 ఏళ్ళు ఏంటండి ఇది? వాళ్ళు ప్రజాప్రతినిధులుగా ఉండి దేశాన్ని వదిలేస్తారా? సో ఇది ఏమంత మంచిది కాదు. సో భవిష్యత్ తరాలకు కూడా రాజకీయ నాయకత్వం అప్పచెప్పాల్సిన అవసరం, వాళ్ళ ప్రయోజకులుగా తీర్చిదిద్ది దేశ నవనిర్మాణం కోసం బాటలు వేయాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటూ, పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం తెలియజేయాలని తెలియజేసుకుంటూ, నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.